Okay, well, hello everyone. Welcome back. Welcome to the session of most important persons. అంటే ఈ కాన్సెప్ట్ వచ్చేసి స్టాటిక్ జీకే కిందకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ ఏపీ మెయిన్స్ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కాన్సెప్ట్ చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో మనం యాజ్ అ హోల్ ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 20 క్వశ్చన్స్ గురించి కంప్లీట్ గా ఇవాళ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. సి హూ హాస్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ ఫర్ ద 4th టైం. 4వసారి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి మహిళ ఎవరు అని అంటే అన్షు జమ్సేన్పా. ఈ అమ్మాయి వచ్చేసి ఇది వరకు 2011 సంవత్సరంలోనే 2 సార్లు ట్వైస్ 10 రోజుల బ్రేక్ ఇచ్చేసి మధ్యలో 10 days బ్రేక్ ఇచ్చేసి 2011 ఆ ఇయర్ లోనే 2 సార్లు అధిరోహించారు మౌంట్ ఎవరెస్ట్ ని. తర్వాత మరలా 2 సార్లు అధిరోహించారు. ఆ విధంగా 4 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి మహిళలో అన్షు జమ్సేన్పా ఉన్నారు. అండ్ అరుణిమా సిన్హా వచ్చేసి షీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈవిడ వచ్చేసి మొట్టమొదటి ఫస్ట్ యాంప్యూటీ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి యాంప్యూటీలో ఆవిడకి ఒక కాలు హాఫ్ కట్ అయిపోయి ఉంటుంది. అయినా కూడా మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి మొట్టమొదటి మహిళ, భారతదేశానికి చెందినటువంటి మహిళ. గ్లోబల్ లెవెల్లో కూడా షీ ఈజ్ ద ఫస్ట్ ఉమెన్ యాంప్యూటీ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. ఎవరండి అనంటే అరుణిమా సిన్హా గారు. బచేంద్రి పాల్, ఈవిడకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అనంటే ఫస్ట్ ఇండియన్ ఉమెన్, మొట్టమొదటి భారతీయ మహిళ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ ఈస్ ద హైయెస్ట్ మౌంటైన్ పీక్ ఇన్ ద వరల్డ్. దాంట్లో మొట్టమొదటి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అనంటే బచేంద్రి పాల్ గారు. అండ్ మౌంట్ ఎవరెస్ట్ ని 1953 సంవత్సరంలో ఫర్ ద ఫస్ట్ టైం దీనిని ఎవరెవరు అధిరోహించారు అనంటే ఇద్దరు. ఒకళ్ళు బచేంద్రి పాల్, ఒకళ్ళు ఎవరు అనంటే ఎడ్మండ్ హిల్లరీ, ఇంకొకళ్ళు టెన్జింగ్ నార్గే. ఇంకొకళ్ళు టెన్జింగ్ నార్గే. దీస్ ఆర్ 2 persons who scaled Mount Everest for the first time. ఎడ్మండ్ హిల్లరీ మరియు టెన్జింగ్ నార్గే, దీస్ ఆర్ ద 2 persons who scaled Mount Everest for the first time in the year 1953 సంవత్సరంలో మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి మొట్టమొదటి ఇద్దరు పర్సన్స్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్జింగ్ నార్గే. వీళ్ళని గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి భారతదేశం నుంచి ఎవరు ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అంటే బచేంద్రి పాల్, ఫస్ట్ యాంప్యూటీ ఈవిడ. యంగెస్ట్ ఇండియన్ టు స్కేల్ మౌంట్ ఎవరెస్ట్ ఎవరు అనంటే మాలావత్ పూర్ణ గారు. 2014 సంవత్సరంలో అట్ ద ఏజ్ ఆఫ్ 13 years ఓన్లీ, 13 సంవత్సరాలకి మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించినటువంటి వ్యక్తి మాలావత్ పూర్ణ గారు. షీ ఈజ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ. ఈ అమ్మాయి పేరు మీదుగా చిత్రం కూడా వచ్చింది, మాలావత్ పూర్ణ మూవీ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా మౌంట్ ఎవరెస్ట్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఆ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. అయితే బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు దాట్ మనం ఈ కోర్స్ నోటిఫికేషన్ కి సంబంధించి ఈ కోర్స్ కూడా రిలీజ్ చేశాం. ఈ కోర్స్ లో ఏమేమి సబ్జెక్ట్స్ కవర్ అవుతాయనంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ. మీకు ఎగ్జామినేషన్ కి పనికొచ్చే విధంగా ఈ కోర్స్ ని డిజైన్ చేసి దీన్ని మొట్టమొదటి ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే అవైల్ చేసుకుంటారో వాళ్ళ కొరకు ఈ కోర్సుని ఇది వరకు 199 ఉండేది, ఇప్పుడు కేవలం 99 రూపీస్ కి మాత్రమే మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మోర్ ఓవర్ ఈ కోర్స్ దీనితో పాటు టెస్ట్ సిరీస్ ని కూడా మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే ఈ రెండు కూడా మీరు గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఫీ, మీరు పోస్టులకి అప్లై చేసుకోవాలి అని అంటే డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అండ్ కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఓబీసీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్, అదేవిధంగా జనరల్ కేటగిరీస్ వీళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ఎంత ఉంది అని అంటే దట్ ఈజ్ వీళ్ళ వరకు ఎగ్జామినేషన్ ఫీ 800 రూపీస్ ఉందండి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్ లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్. ఎగ్జామినేషన్ ఫీ ప్లస్ అప్లికేషన్ ఫీ రెండు ఉన్నాయి. దీంతో పాటు ఎవరైనా టైపిస్ట్
పోస్ట్కి అప్లై చేయాలి అని అనుకుంటే మరలా వాళ్ళకి ఇంకొక అనదర్ 800 రూపీస్ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఆ 800లో కూడా మళ్ళీ జనరల్ కేటగిరీస్, ఓబీసీ కేటగిరీస్, ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్కి చెందిన వాళ్ళైతే 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అయితే 400 రూపీస్. ఇది అడిషనల్ ఫీ. ఇది ఎగ్జామినేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీ. ఇది అడిషనల్గా మీరు పే చేయాల్సినటువంటి ఫీ. దట్ ఈస్ ఫర్ టైపిస్ట్ పోస్టులకి అప్లై చేయాలి అని అంటే ఇక్కడ ఈ నెంబర్ ఎందుకు చెప్పాము అని అంటే మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 99 రూపీస్ కోర్స్ అవ్వచ్చు, లేదా మనం ప్రొవైడ్ చేసేటువంటి టెస్ట్ సిరీస్ కోర్స్, ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ ఫీ కంటే, అప్లికేషన్ ఫీ కంటే చాలా 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 తక్కువగా ఉన్నాయి. కాబట్టి కావాలి అని అంటే దీనిని అవైల్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. టెస్ట్ సిరీస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్ విశిష్టత ఎంత ఉందో మీ అందరికీ ఆల్రెడీ చాలాసార్లు నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. టెస్ట్ సిరీస్ ఆర్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చదువుకున్నది 50% అయితే టెస్ట్ సిరీస్ అన్నది మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఇంకొక అనదర్ 50%. కాబట్టి టెస్ట్ సిరీస్ కూడా ఖచ్చితంగా రాయాలి. రైట్. ఆ టెస్ట్ సిరీస్ వచ్చేసి 25 గ్రాండ్ టెస్ట్లను ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది వరకు 99 రూపీస్కి మేము ప్రొవైడ్ చేసాం, కానీ ఇప్పుడు జస్ట్ మీ కొరకు 49 రూపీస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అది కూడా మొట్టమొదటి 100 స్టూడెంట్స్కి మాత్రమే. రైట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? హూ ఈజ్ హీ? హీ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. మన భారతదేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా పనిచేయడం మాత్రమే కాదు, మన భారతదేశానికి మొట్టమొదటి డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా కూడా పనిచేసింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. వల్లభాయ్ పటేల్ గారికి ఉన్నటువంటి టైటిల్ సర్దార్. సర్దార్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ వల్లభాయ్ పటేల్ గారు. సర్దార్ అంటే ఏంటి అని అంటే పీపుల్స్ లీడర్ అని అర్థం. అయితే మీకు ఎగ్జామినేషన్లో ఇదివరకు క్వశ్చన్ ఎలా అడిగారు అని అంటే సర్దార్ అన్న టైటిల్ వల్లభాయ్ పటేల్ గారికి ఏ మూమెంట్ అప్పుడు ఇచ్చారు అని అంటే వల్లభాయ్ పటేల్కి బర్దోలి సత్యాగ్రహ టైం పీరియడ్ అప్పుడు సత్యాగ్రహ 1928 ఆ టైం పీరియడ్లో జరిగినటువంటి బర్దోలి సత్యాగ్రహ, దాంట్లో భాగంగా 22% ట్యాక్స్ని రెడ్యూస్ చేయించారు. ఈయన వే ఆఫ్ చేయించారు ఫార్మర్స్ కట్టాల్సినటువంటి ట్యాక్స్ని. అందుకే సర్దార్ అన్న టైటిల్ ఉంది. అట్లా ఇంపార్టెంట్. ఈయన పుట్టినరోజు దట్ ఈస్ ఆన్ October 31. దానిని ఏమని సెలబ్రేట్ చేస్తారండి అని అంటే నేషనల్ యూనిటీ డే. ఈయన పుట్టినరోజునే నేషనల్ యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఈయన పేరు మీదుగా ఒక స్టాట్యూ కూడా ఉంది. ఆ స్టాట్యూకి ఏమని పేరు? స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఆ స్టాట్యూ వచ్చేసి ఎక్కడుందండి అని అంటే కేవాడియా, గుజరాత్, ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ నర్మదా రివర్. దానికి అక్రాస్ కేవాడియా గుజరాత్ ప్రాంతంలో ఉంది. దీనిని ఇట్ ఈస్ ద టాలెస్ట్ స్టాట్యూ ఇన్ ఇండియా కదా. బ్రాంజ్ తో తయారు చేశారు ఈ స్టాట్యూని. ఎన్నో ఫీట్ టాల్ ఉందండి, నేను మర్చిపోయాను. స్టాట్యూ ఆఫ్ యూనిటీ అంటాం. ఆయన పుట్టినరోజుని ఏకతా దివస్ గా లేదా యూనిటీ డేగా సెలబ్రేట్ చేస్తారు. ఏకతా దివస్ ఆర్ యూనిటీ డే బోత్ ఆర్ సేమ్. దట్ ఈస్ ఆన్ October 31. అది ఈయన గురించినటువంటి ఫ్యాక్ట్స్. లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అన్నటువంటిది టైటిల్. బాలగంగాధర్ తిలక్ గారికి ఆ టైటిల్ ఎప్పుడు వచ్చిందండి అని అంటే హోమ్ రూల్ మూవ్మెంట్ 1916 సంవత్సరంలో అనిబిసెంట్ గారితో కొలాబ్ అయ్యి హోమ్ రూల్ మూవ్మెంట్ ని కండక్ట్ చేశారు. ఆ హోమ్ రూల్ మూవ్మెంట్ సక్సీడ్ అయినందుకు గాను బాలగంగాధర్ తిలక్ గారికి లోకమాన్య అన్న టైటిల్ వచ్చింది. ఇది మరీ ముఖ్యం. బిపిన్ చంద్రపాల్, లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, వీళ్ళ ముగ్గురిని ఏమంటారండి? దోస్ ఆర్ టర్మ్డ్ యాజ్ ఎక్స్ట్రీమిస్ట్ అని చెప్పేసి అంటారు. సి రాజగోపాలాచారి, ఈయన చాలా ఇంపార్టెంట్. హీ వాజ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ అని చెప్పుకోవచ్చు, లేదా మన భారతదేశం నుంచి ఓన్లీ ఇండియన్ గవర్నర్ జనరల్ ఎవరు అనంటే గవర్నర్ జనరల్ గా పనిచేసిన ఒకే ఒక్క భారతీయుడు ఎవరు అనంటే సి రాజగోపాలాచారి గారు. ఆయన తర్వాత మౌంట్ బ్యాటన్, ఆయన కూడా కొన్నాళ్ళు ఉన్నారు మన భారతదేశంలో. మౌంట్ బ్యాటన్ ప్లాన్ ద్వారా ఇండియాని పాకిస్తాన్ని డివైడ్ చేసి మళ్ళీ రాజ్యాంగాన్ని వీటన్నిటిని తెలియజెప్పి వెళ్ళారు. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్. నెక్స్ట్, హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు? ఎవరిని అపాయింట్ చేశారు? శక్తికాంత్ దాస్ గారిని అపాయింట్ చేశారు. ఇంకొక ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఎవరు? పికే మిశ్రా గారు ఈజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ 1. ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా శక్తికాంత్ దాస్ గారు. ఈయన అర్లియర్ ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు.
ఫార్మర్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ. ఆర్బీఐకి 2 టర్మ్స్ గవర్నర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఈయనే. మన శక్తికాంత దాస్ గారు రీసెంట్ గా రిటైర్ అయిపోయారు. ఆయన ప్లేస్ లో మనకి సంజయ్ మల్హోత్రా గారు ఈయన అపాయింట్ అయ్యారు ఆర్బీఐకి గవర్నర్ గా. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని అంటే సంజయ్ మల్హోత్రా గారు. శక్తికాంత దాస్ గారి ప్లేస్ లో ఈయన వచ్చారు. రఘురామ్ రాజన్ గారు కూడా ఈయన కూడా ఇదివరకు ఆర్బీఐకి గవర్నర్ గా పనిచేశారు. నిర్మలా సీతారామన్ గారు వచ్చేసి ఎవరు, ఇప్పుడు మన యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ గా పనిచేస్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. అట్లా ప్రిన్సిపల్ సెక్రటరీ 2 గా. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి సిమిలారిటీ ఏంటి అని అంటే దీస్ 2 పర్సన్స్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ స్టేట్, ఒడిషా స్టేట్ కి చెందినటువంటి వాళ్ళు ఇద్దరు. రైట్. నెక్స్ట్ వన్, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎవరిని అపాయింట్ చేశారు, జ్ఞానేష్ కుమార్ గారిని. ఎవరిని రీప్లేస్ చేస్తూ, రాజీవ్ కుమార్ గారిని రీప్లేస్ చేస్తూ ఇవన్నీ అపాయింట్ చేశారు జ్ఞానేష్ కుమార్ గారిని. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఒకరు ఉంటారు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. ఒకళ్ళు సిఈసిగా ఉంటారు, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ గా ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ అటానమస్, ఇండిపెండెంట్ అటానమస్ కాన్స్టిట్యూషనల్ బాడీ, దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అని అంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 25th January 1950. అందుకే 25th January ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ ఓటర్స్ డేగా దీనిని సెలబ్రేట్ చేస్తారు. దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి డేని. ఆర్టికల్ వచ్చేసి ఏ ఆర్టికల్స్ అండి, ఆర్టికల్ 324 to 329 వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది. జ్ఞానేష్ కుమార్ గారిని రీసెంట్ గా అపాయింట్ చేశారు ఇన్ ద ప్లేస్ ఆఫ్ రాజీవ్ కుమార్ గారు. మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఎవరు ఉన్నారు అనంటే who is the first CEC? Sukumar Sen was the first CEC. Right, next one, who has been appointed as the new chairman of ISRO and secretary of Department of Space. ఎవరిని అపాయింట్ చేశారు, వి నారాయణన్ గారు. ఈయన ఇస్రోకి 11వ చైర్పర్సన్ గా 11th చైర్పర్సన్ గా ఈయన అపాయింట్ అయ్యారు. వేరే శివన్ గారు వచ్చేసి 9th పర్సన్, సోమనాథ్ గారు వచ్చేసి 10వ చైర్పర్సన్, ఈయన రాధాకృష్ణన్ గారు 7th చైర్పర్సన్ గా ఇస్రోకి పనిచేశారు. అయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కి ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏంటి, వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఇస్రో అని అంటే దట్ ఈస్ ఇంకోస్పార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ స్పేస్ అండ్ రీసెర్చ్, దట్ ఈస్ ఇంకోస్పార్. ఆ పేరుతో ఉండేది 1962వ సంవత్సరంలో ఆ పేరుతో దాన్ని లాంచ్ చేశారు. ఇస్రో అని చెప్పి 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ గా ఎవరు పనిచేశారు అని అంటే డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారు ఇస్రోకి మొట్టమొదటి చైర్పర్సన్ గా పనిచేశారు. హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అని ఈయనకే పేరు. ఎవరు, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి. ఎందుకంటే హీ ఈస్ ద ఫౌండింగ్ డైరెక్టర్ ఆఫ్ ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయి అని అంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు, కర్ణాటక. ఎస్టాబ్లిష్డ్ ఆన్ 15th August 1969 లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఇట్. రైట్, నెక్స్ట్ వన్, when was Bahadur Singh Sago elected as president of AFI ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అని అంటే అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉన్నాయి. 7th January 2025 దీనిని ఈయన్ని అపాయింట్ చేశారు. బహదూర్ సింగ్ సాగో ఈయన్ని అపాయింట్ చేశారు. అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అథ్లెటిక్స్ రంగం వరకు అది రీజనల్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ లాగా పనిచేస్తుంది. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ రెవెన్యూ సెక్రటరీ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్. ఎవరిని అపాయింట్ చేశారు, అరుణీష్ చావ్లా గారిని అపాయింట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ రెవెన్యూ సెక్రటరీగా బేసిక్లీ ఐఏఎస్ ఆఫీసర్స్ ని, సివిల్ సర్వెంట్స్ ని అపాయింట్ చేస్తారు. డిఫరెంట్ క్యాడర్స్ కి చెందినటువంటి సివిల్ సర్వెంట్స్ ని మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ లో యూనియన్ మినిస్టర్ హెడ్ గా ఉంటారు. అక్కడ రెవెన్యూ సెక్రటరీగా పనిచేయడానికి అరుణీష్ చావ్లా గారిని అపాయింట్ చేశారు. అమిత్ అగ్రవాల్ గారి ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ వెయిట్ వినీత్ జోషి, అమిత్ అగ్రవాల్ వచ్చేసి ఈయన ఫార్మాస్యూటికల్స్
దీనికి హెడ్ గా ఉన్నారు అని అనుకుంటా వినీత్ జోషి, ఈయన నీలం షమనిరావు కూడా వేరే రంగాలకు ఉన్నారు. ఒకసారి చూడండి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దెమ్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ చైర్పర్సన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సి. ఎన్హెచ్ఆర్సికి కొత్త చైర్పర్సన్ గా ఎవరిని అపాయింట్ చేశారు అని అంటే ఈజ్ వి రామ్ సుబ్రహ్మణ్యన్ గారిని జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ ఈయన అపాయింట్ చేశారు. జనరల్ గా సుప్రీంకోర్టుకి జడ్జి గాను లేదంటే సుప్రీంకోర్టులో చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ లేదా వేరే హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి వాళ్ళని ఇట్లా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీనిని 1993 సంవత్సరంలో హ్యూమన్ రైట్స్ కమిషన్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇట్ ఈజ్ స్టాట్యూటరీ బాడీ. మనకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది, నేషనల్ లెవెల్లో కూడా ఉంది. అట్లా దానికి స్టాట్యూటరీ బాడీకి హెడ్ గా వి రామసుబ్రహ్మణ్యన్ గారిని అపాయింట్ చేశారు. రైట్. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చైర్పర్సన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళ ఇంటర్నేషనల్ జస్టిస్ కౌన్సిల్ IJSA ఇంటర్నేషనల్ జస్టిస్ కౌన్సిల్. దీనికి హెడ్ గా ఎవరిని అపాయింట్ చేశారు రీసెంట్ గా అని అంటే జస్టిస్ మదన్ బి లోకూర్. అరుణ్ కుమార్ మిశ్రా గారి గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చైర్పర్సన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ జస్టిస్ కౌన్సిల్. మళ్ళా మీకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది వేరు. ఇది వచ్చేసి హేగ్ నెదర్లాండ్స్ లో ఉంది. ఇక్కడ క్రిమినల్ కేసెస్, ఇంటర్నేషనల్ స్థాయిలో క్రిమినల్ కేసెస్ అన్నిటిని కూడా ఇక్కడ డీల్ చేస్తూ ఉంటారు. ఇది వేరు, మరలా అది వేరు. Both are not same. Professor Amartya Sen is famous in which of the fields? Economics, of course. వేరే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసినప్పుడు మనం చెప్పొచ్చు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ అని చెప్పేసి అమర్త్య సేన్ గారికి పేరు. ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా లభించింది. మన భారతదేశం నుంచి ఎకనామిక్స్ రంగంలో నోబెల్ ప్రైజ్ అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి 1998 లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అమర్త్య సేన్ గారికి. అయితే ఈయన పావర్టీని వాళ్ళు సంపాదించేటువంటి డబ్బుల్ని బట్టి కాకుండా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని బేస్ చేసుకొని పూరా రిచ్ అని చెప్పి డెసిగ్నేట్ చేయాలి అని చెప్పింది. ఆ కాన్సెప్ట్ ని తీసుకొని వచ్చింది అమర్త్య సేన్ గారు. మరి ఇంటర్నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్లోబల్ ఎకనామిక్స్ లేదా వరల్డ్ ఎకనామిక్స్ ఎవరినంటాం? ఆడమ్ స్మిత్ is considered as father of world economics. Right. Which of the following was Satyajit Ray associated? Film direction. ఈయన ప్రొడ్యూసర్, డైరెక్టర్ మాత్రమే కాదు, ఈయన ప్రొడ్యూసర్, లిరిసిస్ట్ కూడా. ఈయన నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్ బట్ ఆల్సో లిరిసిస్ట్. అదేవిధంగా స్క్రీన్ ప్లే రైటర్ కూడా. వాట్ నాట్. ఈ ఫిల్మ్ రంగంలో ఉన్నటువంటి డిఫరెంట్ కేటగిరీస్ ని వైడ్ రేంజ్ ఆఫ్ ఏరియాస్ వాటన్నిటిలో కూడా ఈయనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన చిత్రీకరించినటువంటి మొట్టమొదటి మూవీ దట్ ఈజ్ పథర్ పంచలి. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పథర్ పంచలి ఈ మూవీకి గ్లోబల్ లెవెల్లో ఇది ఆయన చిత్రీకరించిన మొట్టమొదటి చిత్రం. ఆ మొట్టమొదటి చిత్రానికే ఇంటర్నేషనల్ లెవెల్లో 7 ఇంటర్నేషనల్ ఎకోలేట్స్ ని గెలుచుకున్నారు. దాంట్లో కేన్స్ ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఈయనకి లభించింది అంతర్జాతీయ స్థాయిలో. ఈయన తీసినటువంటి చిత్రాలు చాలా తక్కువ. ఆ తక్కువ చిత్రాలకి కూడా ఈయనకి ఇంటర్నేషనల్ రికగ్నిషన్ వచ్చింది. సత్యజిత్ రే, హీ ఈస్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్. ఆయన పేరు మీద సత్యజిత్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ ని కూడా అందజేస్తారు ఎవ్రీ ఇయర్. రీసెంట్ గా కూడా ఎవరికి వచ్చిందండి సత్యజిత్ రే అవార్డ్. కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేశాను నేను. రైట్. నెక్స్ట్ వన్. ద ఫస్ట్ ఉమెన్ ఇన్ స్పేస్ వాజ్ వాలెంటీనా తెరెష్కోవా గారు 1963 సంవత్సరంలో రష్యాకి చెందినటువంటి ఉమెన్ ఆస్ట్రోనట్. ఆవిడ స్పేస్ లోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి మహిళ. గ్లోబల్ లెవెల్లోనే షీ ఈస్ ద ఫస్ట్ వన్. వాలెంటీనా తెరెష్కోవా. రష్యాకి స్పేస్ విషయంలో అన్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ రష్యాకే ఉంటాయి. మొట్టమొదటి ఫస్ట్ శాటిలైట్ ని లాంచ్ చేసింది, తయారు చేసింది రష్యానే. ఇన్ ద నేమ్ ఆఫ్ వాట్? స్పుత్నిక్ వి. ఈవెన్ వీళ్ళు కోవిడ్-19 టైం పీరియడ్ లో వీళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కి కూడా అదే పేరు పెట్టారు, స్పుత్నిక్ వి అని చెప్పేసి. అట్లా స్పేస్ రంగంలో మొట్టమొదటి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్ని కూడా స్పేస్ రంగంలో రష్యాకే పెద్దపీట. తర్వాత ఫస్ట్ మేల్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్ ఎవరండి? హీ ఈజ్ యూరిక్ గగారిన్ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్. ఆయన కూడా రష్యన్. ఇంకొకళ్ళు జనరల్ గా ఆస్ట్రోనట్స్ అంటాం కదా, రష్యా దేశస్తులు కాస్మోనట్స్ అంటారు.
వాళ్ళే కొంచెం వెరైటీగా. మూన్ మీద ల్యాండ్ అడుగు పెట్టినటువంటి మొట్టమొదట పాదం మోపినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే హీ ఈజ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మూన్ మీద పాదం పెట్టినటువంటి మొట్టమొదటి వ్యక్తి. అదే విధంగా స్పేస్ లో ఒక డాగ్ ని పంపించింది ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఇట్ ఈస్ ఆల్సో బై రష్యా ఓన్లీ. ఆ డాగ్ పేరే లైకా. స్పేస్ లో ఫస్ట్ మేల్ ని, ఫీమేల్ ని, అదే విధంగా ఫస్ట్ యానిమల్ ని, ఫస్ట్ శాటిలైట్ ని, వీటన్నిటిని లాంచ్ చేసింది మొట్టమొదటిసారి ఎవరండి అని అంటే రష్యా ఓన్లీ. ఫస్ట్ పర్సన్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్ వచ్చేసి యూరి గగారిన్, రష్యానే. ఫస్ట్ శాటిలైట్ పేరు స్పుత్నిక్ వి. ఫస్ట్ పర్సన్ టు ల్యాండ్ ఆన్ మూన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఫస్ట్ యానిమల్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్ లైకా, అదే డాగ్. వాలెంటీనా తెరెష్కోవా ఫస్ట్ ఫీమేల్ టు ఎంటర్ ఇన్ టు స్పేస్. షీ ఈజ్ ఆల్సో రష్యన్ ఇన్ ది ఇయర్ 1963. రైట్. హూ ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ జడ్జ్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్ ఎవరండి అని అంటే షీ ఈజ్ జస్టిస్ లీలా సేత్ గారు. ఢిల్లీ హైకోర్టు కంటే ముందు ఈవిడ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా పనిచేశారు. అక్కడ ఈ ఢిల్లీ హైకోర్టులో ఫీమేల్ జడ్జిగా పనిచేశారు, కానీ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ గా ఈవిడ పనిచేశారనమాట మొట్టమొదటిసారి. హిమాచల్ ప్రదేశ్ జస్టిస్ లీలా సేత్, షీ ఈస్ ద వన్ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అలా కాకుండా మీకు ఎగ్జామినేషన్ లో సుప్రీం కోర్టుకి జడ్జిగా పనిచేసినటువంటి మొట్టమొదటి ఫీమేల్ జడ్జ్ ఎవరండి అని అంటే సుప్రీం కోర్టుకి, హైకోర్టుకి కాదు, సుప్రీం కోర్టుకి మొట్టమొదటి ఫీమేల్ జడ్జిగా ఎవరు పనిచేశారంటే ఫాతిమా బీవీ గారు. ఇప్పటి వరకు మనకి 52 CJIs ఉన్నారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వాళ్ళల్లో ఒక్కళ్ళైనా అమ్మాయిలు ఉన్నారా, మహిళలు ఉన్నారా? నో. టిల్ డేట్ ఇప్పటి వరకు అయితే ఎవరు లేరు. కాబట్టి CJI విషయంలో నో విమెన్ వర్ దేర్, ఆల్ ఆర్ మేల్ ఫెలోస్ ఓన్లీ. HJ కన్యా వాజ్ ద ఫస్ట్ CJI. రైట్. నెక్స్ట్ వన్, హూజ్ లైఫ్స్ డిడ్ డాక్టర్ శంకర్ బాబా పుండ్లీక్ రావ్ Papalkar show his dedication to improve disabled and underprivileged children. 18 సంవత్సరాల కంటే ఎక్కువ పైబడినటువంటి వాళ్ళు చిల్డ్రన్ మాత్రమే కాకుండా 18 years అబవ్ ఉన్న మెంటలీ డిజేబుల్డ్ పీపుల్ వాళ్ళని వజ్జీర్ అన్నటువంటి ఒక ప్రాంతం, ఇది వజ్జీర్ ఎక్కడుంది అని అంటే అమరావతి. ఇట్ ఈస్ నాట్ అమరావతి ఏపీ, అమరావతి మహారాష్ట్ర. రీసెంట్ గా మనం 52వ చీఫ్ జస్టిస్ ఎవరు బిఆర్ గవాయ్ గారు, ఆయన కూడా ఫ్రమ్ అమరావతి మహారాష్ట్ర ఓన్లీ. ఇక్కడ వజ్జీర్ ప్రాంతం నుంచి, అదే ఎక్కడుందంటే అమరావతి మహారాష్ట్ర. ఈయన ఆ ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఈ ఆశ్రమం ద్వారా 123 మెంబర్స్ ని ఆదుకున్నారు. ఇప్పటికి ఇంకా స్టిల్ ఆదుకుంటూనే ఉన్నారు. ఈయన కాంట్రిబ్యూషన్స్ కి గాను మన భారతదేశపు గవర్నమెంట్ రీసెంట్ గా ఈయనకి పద్మశ్రీని గ్రాంట్ చేసింది. అట్లా డిజేబుల్డ్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ కోసం ఎక్కువ పాటుపడినటువంటి వ్యక్తే ఈయన. రైట్. నెక్స్ట్ వన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ బ్లూ రెవల్యూషన్ ఇన్ ఇండియా? ఎవరికండి పేరు? హీరాలాల్ చౌదరి గారు. బ్లూ రెవల్యూషన్ దేనికి సంబంధించి? అగ్రికల్చర్ లో కలర్డ్ రెవల్యూషన్స్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. బ్లూ రెవల్యూషన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఓషన్ లైఫ్, ఓషన్ లేదా ఆక్వాటిక్ లైఫ్, ఆ ఓషన్ లో బతికేటువంటి జీవరాశి, వాటి గురించి చేసినటువంటి రెవల్యూషన్ పోరాటమే బ్లూ రెవల్యూషన్. హీరాలాల్ చౌదరి గారు. ఎంఎస్ స్వామినాథన్ గారు వచ్చేసి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ లో ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అని ఎవరికి పేరు? నార్మన్ బోర్లాగ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్. వర్గీస్ కురియన్ గారు ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు వాట్? మిల్క్ కి సంబంధించిన రెవల్యూషన్, దాని పేరే వైట్ రెవల్యూషన్. వర్గీస్ కురియన్ గారు ఈజ్ కన్సిడర్డ్ ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఈయన పేరు మీదగానే, ఈయన చేసినటువంటి కృషి వల్లనే మనకి అమూల్ అన్నటువంటి సంస్థ ఏర్పడింది, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్. ఆనంద్ అన్నది గుజరాత్ లో ఒక ప్రాంతం పేరు. అమూల్ అన్నది కోఆపరేటివ్ సంస్థ. దీని ద్వారా కోఆపరేటివ్ సొసైటీనే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అమూల్ గా ఎదిగింది. మిల్క్ కంపెనీ. అది మాత్రమే కాదు, మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ కూడా లభిస్తాయి. బటర్ కానీ, ఘీ కానీ, చీజ్ కానీ, పనీర్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా లభిస్తాయి. ఐస్ క్రీమ్స్, వాట్ నాట్. రైట్. హూ ఈస్ కాల్డ్ ఇండియన్ మ్యాకవిల్లీ అని ఎవరికి పేరు? కౌటిల్యకి ఇంకా ఏమని పేరు?
చాణక్య అని పేరు, అదే విధంగా విష్ణుగుప్త అని కూడా ఈయనకి పేరు. కౌటిల్య అన్న, చాణక్య అన్న, విష్ణుగుప్త అన్న ఆల్ ఆర్ ద సేమ్. మ్యాకవిల్లీ వచ్చేసి ఎవరు అనంటే ఇటలీకి చెందినటువంటి స్కాలర్, ఇటాలియన్ తత్వవేత్త స్కాలర్. ఆయన కూడా సేమ్ కౌటిల్య లాగానే ఎకనమిస్ట్, తత్వవేత్త అన్ని. ఈయన కౌటిల్యుడు అర్థశాస్త్ర అన్నటువంటి పుస్తకాన్ని రచించారు. ఈ అర్థశాస్త్ర అన్నటువంటి పుస్తకం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీస్ గురించి మాత్రమే కాకుండా అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి ఒక రాజు, దాని గురించి కూడా కౌటిల్యుడు అర్థశాస్త్ర అనేటువంటి పుస్తకంలో రచించారు. చాణక్య అన్న, విష్ణుగుప్త అన్న అన్ని కూడా ఆయనే గుప్తాస్ టైం పీరియడ్ లో ఈయన ఉన్నారనమాట. కౌటిల్యుడు, ఈవెన్ చంద్రగుప్త మౌర్య వచ్చేసి హీ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. ఈయనకి కూడా కౌటిల్య గారు చాలా గైడ్ చేసేవారు అని చెప్పి ఉండేదన్నమాట. మెగస్తనీస్ రాసిన పుస్తకం పేరేంటండి? ఇట్ ఈస్ ఇండికా. మెగస్తనీస్ బుక్ వచ్చేసి ఇండికా. విశాఖ దత్త రాసినటువంటి పుస్తకం ఏంటి అని అంటే దట్ ఈస్ ముద్రా రాక్షస వాజ్ ద బుక్ రిటన్ బై విశాఖ దత్త. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వన్. హూ ఈస్ కాల్డ్ బీహార్ కేసరి? శ్రీకృష్ణ సిన్హా గారిని బీహార్ కేసరి అని అంటారు. బీహార్ కి మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి. కేసరి అంటే టైగర్, కేసరి అంటే లయన్. కేసరి అంటే ఏంటి అని అంటే లయన్ అని లిటరల్ మీనింగ్. మనకి మోడర్న్ హిస్టరీలో పంజాబ్ కేసరి అని మనం ఒకళ్ళని పిలుస్తాం. హూ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పంజాబ్ కేసరి? లాలా లజపతి రాయ్ గారిని పంజాబ్ కేసరి అని పిలుస్తాము. శ్రీకృష్ణ సిన్హా గారు బీహార్ కేసరి. రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరు? మన భారతదేశానికి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. లాలా లజపతి రాయ్ గారు పంజాబ్ కేసరి. లాల్, బాల్, పాల్, దీస్ 3 persons are considered as Trinity extremists. Who gave the title of father of the nation to మహాత్మా గాంధీ? మహాత్మా గాంధీ గారికి ఫాదర్ ఆఫ్ ద నేషన్ టైటిల్ ఎవరు ఇచ్చారు? సుభాష్ చంద్రబోస్. ఈయనకి ఏమని టైటిల్? నేతాజీ పీపుల్స్ లీడర్ అని టైటిల్. ఈ టైటిల్ ఎప్పుడు వచ్చిందండి అనంటే 1943వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ నేషనల్ ఆర్మీనే ఒకప్పుడు ఏమని పేరుతో ఉండేది అనంటే ఆజాద్ హింద్ ఫౌజ్ అని ఉండేది. దీనిని ఎస్టాబ్లిష్ చేసింది ఎవరు అనంటే కెప్టెన్ మోహన్ సింగ్ గారు 1942వ సంవత్సరంలో సింగపూర్ ని క్యాపిటల్ సిటీగా కెప్టెన్ మోహన్ సింగ్ గారు 1942వ సంవత్సరంలో ఆజాద్ హింద్ ఫౌజ్ ని ఎస్టాబ్లిష్ చేస్తే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1943వ సంవత్సరంలో మన భారతదేశానికి తీసుకొని వచ్చి దానిని బాగా పాపులరైజ్ చేశారనమాట. అదే ఇప్పుడు మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్తారు. అట్లా ఆయనకి నేతాజీ అన్న పేరు వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారికి గోపాలకృష్ణ గోఖలే, ఈయన వచ్చేసి ఎవరు అనంటే హీ ఈస్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ గారు. గోపాలకృష్ణ గోఖలే హీ వాజ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. గోపాలకృష్ణ గోఖలేకి పొలిటికల్ గురువు ఎవరంటే అరిస్టాటిల్. అండ్ జవహర్లాల్ నెహ్రూ గారు మన భారతదేశానికి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు. పండిత్ మదన్ మోహన్, సినిమా కాదు, పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు 1932లో జరిగినటువంటి పూనా ప్యాక్ట్, ఆ పూనా ప్యాక్ట్ ని సైన్ చేసినటువంటి పర్సన్ పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ దానికి కూడా మొట్టమొదటి చైర్పర్సన్ గా యాక్ట్ చేశారు. పూనా ప్యాక్ట్ గాంధీకి అంబేద్కర్ గారికి మధ్యలో జరుగుతుంది. కాకపోతే గాంధీ గారు అప్పటికి జైల్లో ఉంటారు, ఎర్రవాడ జైల్లో ఉంటారు కాబట్టి బయట ఉండి పండిత్ మదన్ మోహన్ మాలవ్య గారు పూనా ప్యాక్ట్ ని సైన్ చేస్తారు. ఆ ప్యాక్ట్ గురించి ఇప్పుడు చెప్పేంత టైం లేదు, నేను ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో చెప్పాను, చూసుకోండి. రైట్, నెక్స్ట్ వన్. సత్యవర్ధ కడియన్ ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్? ఏ స్పోర్ట్ కి చెందిన వ్యక్తి? రెజ్లింగ్. ఈయనకి అర్జున అవార్డు కూడా లభించింది అనమాట. ఇది వరకు అర్జున అవార్డు కూడా లభించింది. అట్లా రెజ్లింగ్ రంగంలో ఈయన ఇంపార్టెంట్. హాకీలో అయితే మేజర్ ధ్యాన్ చంద్ గారిని మనం, ఆయనకున్నటువంటి టైటిల్ ఏంటి? ద విజార్డ్. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ మేజర్ ధ్యాన్ చంద్ గారు. ఈయన పేరు మీదగానే అవార్డు కూడా ఉంది. దానికి ఇది వరకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు అని పేరు ఉండేది, దాన్ని మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని చెప్పేసి రీనేమ్ చేశారు. ఇది ఇంపార్టెంట్. లైక్
సునీల్ ఛేత్రి గారు వచ్చేసి ఫుట్బాల్ లో he was the important fellow from India. Last one, who is the first blind woman IAS officer in the country? She is Pranjal Patil. ఈవిడ 2006వ సంవత్సరంలో 773వ ర్యాంక్ తో క్లియర్ చేశారు. అట్ ద ఏజ్ ఆఫ్ 6 years షీ హాజ్ లాస్ట్ హర్ ఐసైట్ ని కోల్పోయినా కూడా ఆవిడ ఆ కేటగిరీలో మళ్ళా యూపీఎస్సీకి ప్రయత్నించి ఇంత సాధించడం అంటే గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే మనకి ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్, హూ ఈజ్ ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్? రంజన్ మిశ్రా గారు. రంజన్ మిశ్రా గారు. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు? రంజన్ మిశ్రా గారు. ఇవి ఇంపార్టెంట్. యూపీఎస్సీ అన్నది ఇట్ ఈస్ అటానమస్ బాడీ, బోత్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఆర్టికల్ 315 దట్ ఈస్ యూపీఎస్సీ డీల్ చేసేటువంటి ఆర్టికల్ 315. రైట్, ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. మనం వేరే సెషన్లో వేరే స్టాటిక్ జీకే గురించి డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.